జిల్లా కలెక్టర్కి నమస్కరించి విన్నవించుకుంటున్నారు. సమస్య ఏంటంటే తాము కల్లూరు మండలం ముజఫర్ నగర్ 33వ వార్డు నందు 16వ లైన్ నందు నివసిస్తూ ప్రజల మేము అలాగే గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అలాగే తాము ఎన్నిసార్లు పై అధికారులకు విన్నవించినా కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదని తాము పురమిత్రలో కూడా సమస్యను వివరించామని తెలియజేశారు. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. అలాగే తాము గత సంవత్సరం గ్రీవెన్స్ కూడా ఇచ్చామని, వారు సమస్యను పరిష్కరిస్తామని ఇంతవరకు పరిష్కరించలేదని పేర్కొన్నారు. తమకు గ్రీవెన్స్ ద్వారా వచ్చిన సమాధానానికి సంబంధించి లెటర్ జిరాక్స్ కాపీ జతపరుస్తున్నామని తెలియజేశారు. అలాగే తమ 16వ లైన్ పైప్ లైన్ మార్చాలని గత 10 సంవత్సరాలుగా చెప్తూనా పట్టించుకోవడం లేదని, తమకు 3 ఇంచు పైప్ లైన్ వేయనున్నారని, తమ లైన్ నందు కింద పైన కలిపి 100 కుటుంబాల ప్రజలు ఉన్నామని తెలియజేశారు. కాబట్టి తమ సమస్యను సత్వరమే పరిష్కరించగలరని తాము విన్నవించుకుంటున్నామని తెలియజేశారు. అలాగే ఇక్కడ నీటిని వదిలే లైన్ మ్యాన్ తమకు సరిగా సమాధానం ఇవ్వకుండా తమ మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మాకు నీరైతే చాలా తక్కువ వస్తుంది. మాకు ఇచ్చిన పైప్ లైన్ వచ్చి 3 ఇంచులు. మిగతా వేరే చోట్లన్నీ 4 ఇంచులు 6 ఇంచుల లైన్ వేస్తే మా లైన్ మాత్రం 3 ఇంచుల లైనే ఉంది. మేము ఈ సమస్యని ఎన్నిసార్లు మేము అది పై అధికారులు తెలిపినా కానీ వారైతే సమస్యను పరిష్కరించడం లేదు. మేము చెప్పినప్పుడు తాత్కాలికంగా ఒక 2 గంటలు ఒక నీరు వదులుతామంటారు. ఆ 2 గంటలు వదిలినా కానీ దాంట్లో అర్ధగంట మాత్రమే వస్తాయి. అది మోటార్లు వేసుకుంటేనే. మోటార్లు అందరూ 1 హెచ్పీలకి 2 హెచ్పీ 2 హెచ్పీలు వేసుకున్నా కానీ వాటర్ వచ్చే ప్రసక్తే లేదు. హాఫ్ అన్ అవర్ వస్తాయి మీటరు. ఆ హాఫ్ అన్ అవర్లో నీళ్ళు తాగడానికి సరిపోవు, ప్లస్ ఎక్కడ ఏ విధంగా కూడా సరిపోవట్లేదు. మేము వేరే లైన్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది వాటర్ మళ్ళీ. ఇది ఈ సమస్యని అసలు ఇంటి పన్నులు, వాటర్ పన్ను అని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నారు. మా సమస్య కోసం మేము వాళ్ళమ్మ తిరుగుతూ కూడా మాకైతే సమస్యను పరిష్కరించడం లేదు. మేము ఆల్రెడీ దీనికి పురమిత్రులో ఇచ్చినాము, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాము. అయినా ఈ సమస్య అయితే పరిష్కారం కాలేదు. మాకు 1 ఇయర్ కింద ఎండార్స్మెంట్ కూడా ఇచ్చినారు. ఏం చేసినారు? మేము పైప్ లైన్ మారుస్తాము అన్ని చేసినాము. ఇంతవరకు ఆ పని కూడా పరిష్కారం కాలేదు. ఆ పైప్ లైన్ కూడా పరిష్కారం కాలేదు. అది మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా పర్లేదు. ఎప్పుడైనా 2 అవర్స్ ఒకటేసారి వాటర్ వదలాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మాకు బాధని అర్థం చేసుకొని మీరు సహకరించాలని అక్కడ వాళ్ళకి చెప్పాలని కోరుకుంటున్నాము. మేము ఈ వాటర్ ప్రాబ్లం సచివాలయం వెళ్ళాము, మున్సిపల్ ఆఫీస్ వెళ్ళాము, మరి వేరే కార్యకర్తలను అందరినీ కనుక్కున్నాము. వాళ్ళు ఎవరు మాకు సాల్వ్ చేయలేదు. కాబట్టి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కోరడం జరుగుతుంది. మా బాధని అర్థం చేసుకొని మీరు తొందరగా మాకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది నీటి కొరత ఉంది. మాది ముజఫర్ నగర్ 16వ లైన్లో ఉంటున్నాం మేము. కల్లూరు ఎస్టేట్ మాది. నా పేరు పి ప్రశాంత్. మాకు గత 2 ఏళ్ల నుంచి నీళ్లు వస్తాయంటున్నారు. మార్నింగ్ ఒక 1 అవర్ వదులుతారు, మళ్ళీ తర్వాత స్టాప్ చేసి మధ్యాహ్నం వదులుతారంటారు. మధ్యాహ్నం వదిలితే అవి ఎప్పుడు వచ్చేది తెలియదు, ఏ టైంకి వచ్చేది తెలియదు మాకు వాటరు. అవి వచ్చినప్పుడు మేము ఇంటి దగ్గర ఉండడం ఇబ్బంది అవుతుంది. మాకు ఏదో ఒక టైము కేటాయించి మాకు 2 అవర్స్ అయినా ఫుల్ వాటర్ వచ్చేలాగా మాకు కావాలని మేము సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా లైన్తో పాటు 15వ లైను నెంబర్ కలిపి వదులుతున్నారు వాటరు. అలా వదలడం వల్ల నీళ్లు గ్యాప్ రావడం వల్ల మోటార్లు ప్రాబ్లం వచ్చి మోటార్ రిపేర్ చేయించుకోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం నీటి నుంచి. కాబట్టి మాకు తగిన చర్య తీసుకొని మీరు మా లైన్కి ఒకటి బాగా అందరి లైన్లకు ఎలా నా పేరు జమ్రుద్ది, ముజాఫర్ నగర్ 16వ లైను. మాకు మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర పోయి పరిష్కరించినా ఎవరు మా సమస్యను పరిష్కరిస్తలేరు. అందుకే కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము.